జై భోలేనాథ్. అంతరించిపోతున్న అడవులు, అక్కడ అడవులు అంతరించిపోతున్నాయి. మనిషి నాశనం చేస్తున్న అడవులను మొత్తాన్ని. కానీ అక్కడ జన్మించాల్సిన జీవరాశి ఎక్కడ జన్మిస్తుంది? ఈరోజు అక్కడ జన్మించడానికి అడవులు లేక అవి ఆ మృగాలు వచ్చేసి మనుషుల మధ్యలో జన్మిస్తున్నవి. అవి మనుషుల మధ్యలో ఎక్కడ జన్మిస్తున్నాయి, ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి? అడవిలో అడవి మృగంగా జన్మించాల్సిన వాళ్ళు ఇప్పుడు మనుషుల మధ్యలో జన్మించడం వల్ల వాళ్ళు యొక్క జన్మ వాసన అనేది ఒక జంతువు వాసన, జంతువు ఒక లక్షణాలే ఉంటాయి వాళ్ళకు. వాళ్ళని మనం ఎలా గుర్తించుకున్నాలే? ఒక పాము నేర్పిన పాఠం. పాము ఇంట్లోకి వస్తే మనము ఇంట్లో చూసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు ఎంత యాక్టివేట్ అయిపోతారు, దాన్ని కొట్టాలి, చంపాలి, దాన్ని పంపించేసేయాలి అని చెప్పేసి. ఆ పాముని మనము మన ఇంట్లో వచ్చిందని తెలిసిన వెంటనే అందరు ఎట్లా యాక్టివేట్ అవుతారో అట్లనే ఆ పాము మనకు దాన్ని బట్టి మనం ఒకటి నేర్చుకున్నాలే. మన జీవితంలో కూడా ఒక శత్రువు అనేవాడు మన లైఫ్లోకి వస్తున్నాడు అంటే ఆ సిగ్నల్స్, ఇంట్లో అల్లర్లు లేవడం కానీ, ఇంట్లో కొట్లాటలు అవ్వడం, ఒకరికొకరి మధ్యలో గొడవలు రావడం, అన్నదమ్ముల మధ్యలో, స్నేహితుల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, ఇలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వచ్చిన వెంటనే మనకు ఒక సిగ్నల్స్ వస్తాయి. పాము ఎలా అయితే మనకు వచ్చినప్పుడు అరే పాము 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 అని చెప్పేసి మనము మన పక్కింటి వాళ్ళు కూడా అలెక్ట్ ఎట్లా అయిపోయి మనకు ఒక గుంపులాగా జాతర అయిపోతారో, ఈ ఎవరైనా మన లైఫ్లకు ఒక మృగం లాంటి మనిషి ఎంటర్ అయినప్పుడు మనకు అన్ని కొట్లాటలు ఎదురవుతుంటవి. ఆ పాము చెప్తుంటది, నేను మహా అంటే వచ్చి ఇట్లా దారి తప్పి ఇలా వచ్చిపోయినా కానీ వాడు ఒక అన్ని మృగాల రూపంలో వస్తుంటాడు. నక్క, పాముగా, సమయం అనుకూలంగా వాడు మారుతూ ఉంటాడు. కానీ ఈ పాము ఏం చేస్తుంది, అసలు ఒకవేళ కాటేయచ్చు, లేకపోతే దాని మార్గాన అది వెళ్ళిపోవచ్చు. కానీ వీడు మాత్రం ఆ వంశం మొత్తం నాశనం చేసిన కొడుకు వాడు అలానే ఉండిపోతాడు. ఎందుకంటే వాడి లక్షణము, వాడి మృగం జంతువు లక్షణం కాబట్టి జంతువు కన్నా ఘోరంగా, మనిషికి జంతువు మధ్యలో ఉంటాడు కాబట్టి చాలా ఘోరంగా ప్రవర్తన చేస్తాడు. ఇంట్లో అల్లర్లు మొదలైనప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఎందువల్ల వస్తుంది, దీనికి కారణం ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకొని నిజానంగా ఒక రోజు 2 రోజులు గ్యాప్ తీసుకొని ప్రశాంతంగా కొంచెం దూరం ఉండి క్లియర్గా చూడండి. చూసి ఒక ఆలోచన చేసుకుంటే మీకు దాని పాయింట్ ఎక్కడుందో తెలుస్తుంది. సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి దాన్ని బంద్ చేయడం చాలా ఈజీ. కానీ అది తెలియకుండా మనం ఇలానే కొట్లాడుకుంటూ పోతుందంటే అసలు ప్రాణాలే పోతాయి తప్ప ఇది సమస్య సాల్వ్ కాదు. కానీ ఇలా చాలా మంది జరుగుతుంది. ఒకవేళ శత్రువుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు మీరు అక్కడ నుంచి వదిలేసిపోండి. మీకు వీలైతున్నా దాన్ని ఎదుర్కోండి. ఒక వీలు కాలేని సమయంలో ఉన్నప్పుడు మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది. ఉదాహరణకు రామాయణం తీసుకుందాం. రామాయణంలో విభీషణుడు రావణాసుని వదిలేసి వస్తాడు, చెప్తాడు, ఇందులో వీలైనంత వరకు చెప్తాడు. తన అక్కడ శత్రువులే ఎక్కువ ఉంటారు కాబట్టి విభీషణుడు వచ్చేస్తాడు రాముని దగ్గరికి. అలానే మనం కొడుకు అక్కడ నుంచి వదిలేసిపోవాలి. దాన్ని ఒకవేళ వదిలేయడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది. కానీ అలానే మనము మహాభారతం తీసుకుందాం. కర్ణుడు దుర్యోధను అసలు వదిలేకపోతాడు, తను అంతరించిపోతాడు. తనకు తెలుసు వీళ్ళు దుర్మార్గులు అని చెప్పి, కానీ తను అక్కడ ఉండిపోతాడు. అలా రామాయణంలో మనం చూసి చదివే ఇలా విడిచిపెట్టడం కాదు, దాన్ని ఆచరించుకున్నాలి మన జీవితంలో సమయం అనుకూలంగా. మూర్ఖులను వదిలిపెట్టి వచ్చిండు కాబట్టి విభీషణుడు తర్వాత రాజాయిండు. అలానే మనం కూడా అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి. మనని నాశనం చేసిన వాడిని మనము మనము హింసించకుండా ఎలా వదిలిపెడతాం కాదని బాధ అనిపించుండొచ్చు. కానీ వాడు ఎప్పటికీ తప్పించుకోడు. చూసిండు కదా రామాయణంలో విభీషణుడు రావణాసుడిని రాముడే కదా చంపింది. అలానే మనం కూడా మనకు శాత కానప్పుడు పరమాత్మకు చెప్పుకుంటే అతనే వచ్చి దాన్ని సాల్వ్ చేసుకుంటాడు. మనకు శాత కానప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము? ఇంటి లోపలికి పాము ఎక్కడి నుంచైనా రావచ్చు. ఒక ద్వారంలో నుంచి రావచ్చు, లేదా చిన్న బొక్క చేసుకొని రావచ్చు, చిన్న ఇల్లు పర్యవ నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు అది. కానీ మన లైఫ్లో ఒక శత్రువు కూడా అలానే వస్తాడని చెప్పేసి ఆ పాము మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. ఇలాంటి వాళ్ళు మన ఇంటిలోనే ఉండొచ్చు, లేదంటే పక్కింట్లో ఉండొచ్చు, పక్క వీధి నుంచి, లేకపోతే ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ వాళ్ళు వచ్చిందంటే ఉదాహరణకు ఒకటే సిగ్నల్స్ వెంటనే అందుతుంది మనకు, మన ఇంట్లో అల్లర్లు మొదలవుతాయి. ఇది మాత్రం గుర్తించుకున్నాలి పక్క. ఈ అల్లర్లకు కారణం మనం కాదు, మనకు కాకుండా ఇక్కడి నుంచి వస్తున్నాయి అల్లర్లు. చాలా వరకు భార్యాభర్తల మధ్యలో విడాకులు కానీ, చాలా కొట్లాటలు కానీ చాలా వరకు జరుగుతుంటవి. ఇది
దీన్ని మనం గుర్తుంచుకొని దాన్ని తొందరగా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ గుర్తించకపోతే సమస్య అట్లనే ఉంటది. ఒక పాముని ఇంట్లో పెట్టుకొని మనం సంసారం చేయడం ఎంతవరకు కరెక్టు. కానీ ఆ పాము ఒకవేళ మనం దాన్ని తొలగించడం శాత కాకపోతుందంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప మనం అక్కడనే ఇంకా అదే ఇంట్లో ఉండి జీవనం కొనసాగిస్తామని అనుకుంటే కుటుంబం మొత్తం అంతరించిపోవడం ఎలాంటి సందేహం లేదు. జాలి దయ అలాంటిది ఏం లేకుంటది వాళ్ళకు. ఎంతవరకైనా సరే నాశనం చేసిన కొడుక వాళ్ళకి ఇంకా జాలి లేకుంటది. అందుకని మనం జాగ్రత్త పడి ఇది చేసుకునాలి. కానీ ఈ మన ఇంట్లో సమస్యను పెట్టుకొని మనం ఒక దేవుళ్ళ దగ్గరికి బాబాల దగ్గరికి అక్కడ ఇక్కడ వెళ్తే వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోతారు. మన సమస్యను మనం క్లియర్గా గుర్తించుకొని దాన్ని ఒక సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది గొడవలు అనేటివి, అది గుర్తించుకున్నాం. సమస్యలన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఎవరైతే మన ఇంటోళ్ళే కావచ్చు బయట ఎవరైతే మన జీవితం నాశనం చేసి ఉంటారో వాళ్ళని గుర్తించుకొని మళ్ళీ మన జీవితంలోకి తీసుకోవచ్చా అనేది ఒక డౌట్ ఉండొచ్చు. కానీ అట్లా అనుకుంటే ఒకసారి మనము ధాన్యం తీసుకుందాం. బియ్యం అన్నం వండుకొని తినాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, నీళ్ళు వేస్తాం కడగడానికి. నీళ్ళు వేసిన వెంటనే బియ్యంలో పైకి చెత్త కసర ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తుంది. కానీ అది మళ్ళీ ఇంకా బియ్యంలో కలవది. ఇంకా మొత్తం కడిగేస్తాం, తీసేస్తాం. చెత్త కసర తీసేస్తే మనకు మిగిలేటిది మంచిదే కదా. అది మన జీవితం మొత్తం మంచిగానే ఉండిపోతుంది. అది మన ఆహారంగా భుజించవచ్చు. అలానే మన జీవితంలో కూడా ఇలాంటిది లేకుండా మళ్ళీ వాళ్ళని కలుపుకునేది మాత్రం ఇంపాసిబుల్. అట్లా తీసుకోకూడదు. మనం అక్కడనే జీవిస్తున్నాము, వాళ్ళకు మళ్ళీ మన జీవితం నాశనం చేసిన మనకు ఎదురు పడుతుంటారు. మళ్ళీ మనము వాళ్ళతో మాట్లాడే సందర్భాలు కానీ వాళ్ళతో స్నేహం పెంచుకునే సమస్యలు ఏదైనా వస్తాయని మీరు అనుకుంటే ఒకవేళ మనం ఒకసారి బియ్యంలో రాళ్ళు మొత్తం ఏరి పక్కకు పెట్టినాక రాళ్ళుగానే ఉండాలి, బియ్యంగానే ఉండాలి. బియ్యం సపరేట్ చేసినాక మంచిగా ఉన్న బియ్యం వండుకొని తింటేనే మనకు ఆహారం ఎంత మంచిగా ఉంటుందో ఎక్కడి వాళ్ళని అక్కడనే పెట్టేసేయాలి. మంచిగా మనం మిగతా వాళ్ళు మంచి ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం తీసుకునాలి. ఇలాంటి వాళ్ళని ఒకవేళ వాళ్ళతో స్నేహం జరుగుతున్న కొడుక వాళ్ళని ఎక్కడి స్థానం పెట్టాలని అక్కడి స్థానం, మళ్ళీ వాళ్ళకంటూ మన స్నేహంలో కానీ మన ఎలాంటి స్థానం ఇవ్వడానికి వీలు ఉండకూడదు. నమ్మించి మోసం చేయడాలు, ఒక స్నేహితుని నమ్మి మోసపోయి ఆత్మహత్య చేసుకోవడాలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు జనాల మధ్యలో. కానీ వీటిని గుర్తించుకోండి. ఆ కొద్ది సమయం వాళ్ళని గుర్తించుకొని మనం వాళ్ళని మన నుంచి వేరు చేసుకున్నామంటే మన జీవితం చాలా బాగుంటుంది. దీని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మనం కొంచెం ఆలోచన చేసుకున్నాలే. మనుషుల మధ్యలోనే వీళ్ళు ఉంటారు కాబట్టి నాకు గుర్తించడం కొంచెం కష్టం కావచ్చు. కానీ వాళ్ళ యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. వాళ్ళు వచ్చినంటే మన దగ్గర ఇలాంటి ఏదో ఒక గొడవలు జరగడం కానీ మనకు ఆర్థికంగా ఆస్తిపరంగా ఏదో కొన్ని నష్టాలు జరుగుతుంటాయి. అవి మనం గుర్తించుకొని ఎవరి వల్ల జరుగుతుందో అని తెలుసుకొని వాళ్ళని మనము మన జీవితంలోకి వెళ్ళి దూరం చేసుకున్నామంటే అయిపోయి మన జీవితం మంచిగానే ఉంటుంది. ఒకవేళ నువ్వు దూరం అక్కడ ఉన్నప్పుడు అవుతలేదంటే ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపో, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అక్కడనే ఉండడం వల్ల పూర్తిగా నాశనం అయిపోతావు. అసలు ఏమాత్రం ఏమీ ఉండదు. నిండు జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇట్లా జనాల మధ్యలో. కానీ వీళ్ళు జన్మదాహ వాళ్ళు మృగాలు కాబట్టి వాళ్ళకు జాలి దయ ఈ మనిషి యొక్క లక్షణాలు ఏం వర్తించే వాళ్ళు అలానే ఎన్నో జీవితాలను నాశనం చేసుకుంటూ పోతుంటారు. కానీ మనం అది గుర్తు పెట్టుకొని నడుచుకుంటే సరిపోతుంది. మనం చేయని తప్పులకే మనం సూసైడ్ చేసుకోవడాలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చాలా చేస్తుంటాము. కానీ ఒకసారి మనం అలా చేయడం వల్ల మనం ఇంకా లోతుకు ఇబ్బందులనే పడిపోతాం. మా కుటుంబం మొత్తం ఇబ్బందులనే పడిపోతుంది తప్ప దీనివల్ల ఎలాంటి యూజ్ లేకుంటుంది. ఆలోచన చేసుకోండి ఒకసారి. మీరు ఎంత మంచి మధురమైన మామిడి పండు అయినా సరే దానికి కొంచెం జీడి తీసేస్తే మిగతా మొత్తం మధురంగానే ఉంటుంది. మన జీవితంలో కూడా ఏదైనా కొంచెం చెడు ఉంటే అది తీసేసుకుంటే మన జీవితం మధురంగా ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. నువ్వు పూర్తిగా నాశనం కాకముందే తెలుసుకో.